అంబేద్కర్ యువజన సంఘం బలోపేతానికి కృషి చేయాలని జై తెలంగాణ మాలమానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం దోసలగూడెం నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా దోసల రామచంద్రం, ఉపాధ్యక్షులు దోసల రాజనర్సు, టేకుమల్ల స్వామి, కోశాధికారి తోడేటి చంద్రం, సలహాదారులు బరిగెల రాజు, బరిగెల సురేష్, మద్దెల బాలరాజు నియామకమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై తెలంగాణ మాలమానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం హాజరై కార్యవర్గాన్ని సన్మానించారు. వారు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు దోసల శ్రీనివాసరావు, బరిగెల జీవన్, మండల అధ్యక్షులు లక్కం బాబు, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, దోసల శంకర్, లక్కం నాంపల్లి, దోసల ప్రేమ్ కుమార్, తలారి బాలరాజు, టేకుమల్ల కిషన్, ఎడ్ల స్వామి, పరశురాములు, దేవల చంద్రం, బరిగల అనుజ్ కుమార్, భూదాసి సతీష్ పాల్గొన్నారు. యూత్ లీడరు మన టేకుమల్ల స్వామి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కోశాధికారిగా తోడేటి చంద్రను ఎన్నుకోవడం జరిగింది. సలహాదారులు బరిగెల రాజు, మధ్యల బాలరాజు, బరిగెల సురేష్ గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన వారి మీద దాడులు జరుగుతున్నాయి. మనం దాడులు జరగకుండా మన యొక్క రానున్న రోజుల్లో భవిష్యత్తు పిల్ల తరానికి మనం ముందుండి పోరాటం చేయాలి. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమానికి ఇంటికో కండువ ఇంటికో మనిషి నినాదంతో దోసల ఉపేంద్ర గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులం అందరం కలిసి దోసలు కూడా ప్రతి గడపకు తిరిగి మనము హైదరాబాద్లో భారీ ఎత్తున మాల సింహగర్జనకు తరలి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం ఐక్యమత్యంతో ఉంటే మన హక్కులు సాధించుకోవచ్చు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్పును కూడా మనము అందరం ఒకటే ఉంటేనే ఆ తీర్పు కూడా కొట్టేయడం జరుగుతుంది. ఒక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన దోసల ఉపేంద్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.